గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం 4th క్లాస్లో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దానిలో కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత మరియు కనిష్ట మరియు గరిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే రైట్. అక్కడితో మనకి రెండవదిగా తీసుకున్నటువంటి పాక్షిక మిశ్రణీయ ద్రావణాలు, పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు అనేది రెండవ కంప్లీట్ అయింది. అంటే మనం 3 చూసుకున్నాం: పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు, పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు, పూర్ణ అమిశ్రణీయ ద్రవయుగ్మాలు 3 చూసాం. అందులో పూర్ణ మిశ్రణీయ ద్రవయుగ్మాలు, పూర్ణ మిశ్రణీయ పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు 2 కంప్లీట్ అవ్వడం జరిగింది. మూడవదిగా పూర్ణ అమిశ్రణీయ ద్రవయుగ్మాలు. పూర్ణమిశ్రణీయ ద్రవయుగ్మాలు. రైట్. పూర్ణమిశ్రణీయ ద్రవయుగ్మాలు ఇది మూడవది. దీనిలో మనకు చూసుకున్నట్లయితే రెండు ద్రావణాలు ఒకదానిలో ఒకటి కరగకుండా ఉన్నట్లయితే, రెండు ద్రావణాలు కూడా ఒకదానిలో ఒకటి కరగకుండా ఉన్నట్లయితే ఆ ద్రావణాలను పూర్ణ అమిశ్రణీయ ద్రావణాలు అని అంటారు. అంటే ఇక్కడ రెండు కూడా ఒకదానిలో ఒకటి పూర్తిగా కరగకుండా ఉంటాయి, పూర్తిగా డిజాల్వ్ కావు. అంటే ఇది ఎగ్జాంపుల్గా నీరు మరియు CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, నీరు ఇవి ఒకదానిలో ఒకటి కరగవు. అంటే ఒకదానిలో ఒకటి కరగకుండా ఉన్నట్లయితే అటువంటి ద్రావణాలనే మనం అమిశ్రణీయ ద్రావణాలు అని అంటాము. ఈ ద్రావణాల యొక్క బాష్పపీడనము మనకి విడివిడి ద్రావణాల యొక్క బాష్పపీడనాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే ఈ రెండింటినీ కలిపినప్పుడు ఏర్పడేటువంటి బాష్పపీడనము, విడివిడిగా ఉన్నప్పుడు విడివిడి ద్రావణాల యొక్క బాష్పపీడనాల మొత్తానికి, విడివిడి ద్రావణాల యొక్క బాష్పపీడనాల మొత్తానికి సమానంగా ఉంటుంది. విడివిడి ద్రావణాల యొక్క బాష్పపీడనం అంటే ఈ ద్రావణం యొక్క వ్యాపక ప్రెషర్ చూసుకుంటే అది దేనికి సమానంగా ఉంటుందంటే విడివిడిగా ఉన్నటువంటి రెండు ద్రావణాల యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది. రెండు ద్రావణాల యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది. మనం అమిశ్రణీయ ద్రావణాలకు మనం వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. ఓకేనా? ఇది అమిశ్రణీయ ద్రావణాలు. అయితే దీనిలో జల బాష్ప ఛేదనము దాని గురించి జల బాష్ప ఛేదనము, డిస్టిలేషన్ ఆఫ్ వేపర్, డిస్టిలేషన్ ఆఫ్ వాటర్. జల బాష్ప ఛేదనము. రైట్. దీనిలో మనం డయాగ్రామ్ చూసుకుంటే, డయాగ్రామ్ ప్రకారం కనుక మనం మాట్లాడితే, రైట్, ఇది జలబాష్ప ఛేదనము దానికి సంబంధించినటువంటి రైట్. అయితే నీటి ఆవిరి సమక్షంలో స్వేదన ప్రక్రియను జరపటకు జలబాష్ప ఛేదనము, స్వేదన ప్రక్రియను జరపడాన్ని జలబాష్ప ఛేదనము అని అంటారు. అంటే దీన్ని నీటి ఆవిరి సమక్షంలో చేయడం వలన దీన్ని ఏమన్నారంటే జలబాష్ప ఛేదనము అని అన్నారు. అయితే ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే నీటిలో కరగని లేదా నీటి ఆవిరి బాష్పశీలతను ప్రదర్శించేటువంటి అబాష్పశీలి మలినాలు కలిగినటువంటి ద్రవాలు శుద్ధి చేయడానికి, అంటే అబాష్పశీలి మలినాలు కలిగినటువంటి ద్రవాలు శుద్ధి చేయడం కోసం
ఈ ప్రక్రియను మనకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే సాధారణంగా స్వేదన పద్ధతుల ద్వారా కార్బనిక ద్రవంలో గల మలినాలను తొలగించలేనప్పుడు మరియు మలినాలు కలిగినటువంటి కార్బనిక ద్రవము అధిక ఉష్ణోగ్రతల వద్ద కనుక వియోగం చెందే పరిస్థితుల్లో ఈ ప్రక్రియను మనకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఇక్కడ స్వేదన ప్రక్రియ ద్వారా కార్బనిక పద్ధతుల్లో లేదా కార్బనిక ద్రవంలో కలిగినటువంటి మలినాలు మనం తొలగించలేనప్పుడు, అంటే మామూలుగా మనం ఈ పద్ధతి ద్వారా కాకుండా స్వేదన పద్ధతుల ద్వారా వాటిని కనుక తొలగించలేనప్పుడు మనం ఈ మలినాలు కలిగినటువంటి కార్బనిక ద్రవాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వియోగం చెందించి మనం ఈ ప్రక్రియను ఉపయోగించి మనం తొలగించవచ్చు. అంటే ఇక్కడ మలినాలను తొలగించడం కోసం కూడా ఈ ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అయితే దీని కనుక మన ఎక్స్పెరిమెంట్ కనుక మనం చూస్తే మలినాలు కలిగినటువంటి కార్బనిక ద్రవాన్ని ఇది కార్బనిక ద్రవము. రైట్. మలినాలు కలిగి ఉన్నటువంటి కార్బనిక ద్రవాన్ని గుండ్రని గాజు కుప్పెలోనికి తీసుకురావాలను. ఇదిగో ఈ గుండ్రని గాజు కుప్పెలోనికి మలినాలు ఉన్నటువంటి కార్బనిక ద్రవాన్ని దీనిలోనికి తీసుకోవడం అనేది జరిగిందన్నమాట. అయితే దీనిలోనికి ఈ ద్రవంలోనికి, అంటే ఇక్కడ ఏదైతే కార్బనిక ద్రవాన్ని తీసుకున్నామో ఈ ద్రవంలోనికి నీటి ఆవిరిని పంపించి వేడి చేయడం అనేది జరుగుతుంది. అంటే నీటి ఆవిరిని పంపించి దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దీని ద్వారా ఇక్కడ థర్మామీటర్ను బిగించి ఈ థర్మామీటర్ను పక్కగా రబ్బర్ బెడాకు గొట్టాలను బిగించి దీని నుండి ఇక్కడ నీటి ఆవిరిని ఈ గాజు కుప్పెలోకి పంపించడం అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్లో. అయితే గాజు కుప్పెలోని యొక్క ద్రవ మిశ్రమము, ఈ గాజు కుప్పెలో ఉన్నటువంటి ద్రవ మిశ్రమం యొక్క బాష్ప పీడనము వాతావరణ పీడనానికి సమానమైన, అంటే ఈ గాజు కుప్పెలోని ద్రవ మిశ్రమము, ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఈ ద్రవ మిశ్రమం యొక్క బాష్ప పీడనము వాతావరణ పీడనానికి సమానమైన కార్బనిక ద్రవం అనేది మరుగుతుంది. కార్బనిక ద్రవం అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది వాతావరణ పీడనానికి సమానమైనప్పుడు ఈ ద్రవం స్లోగా మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే గాజు కుప్పు నుండి వెలువడేటువంటి ఈ గాజు కుప్పు నుండి మరగడం స్టార్ట్ అయిందంటే బాష్పాలు అనేవి వెలువడతాయి, వేపర్స్. ఆ వేపర్స్ అనేవి మనకి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ గొట్టం ద్వారా ఇలా ప్రవహించి కండెన్సర్ గుండా మనకి ద్రవ మిశ్రమం రూపంలో ఈ రిసీవర్లోకి సంగ్రహించడం జరుగుతుంది. అంటే వేపర్స్ అనేవి ఇలా ప్రవహించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కండెన్సర్ గుండా ప్రవహించి ఇలా, అంటే కండెన్సర్ గుండా ప్రవహిస్తున్నట్టు ఇక్కడ చల్లబడి ఇక్కడ మనకి ద్రవ రూపంలో మనకి రిసీవర్లోనికి చేరడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ గాజు కుప్పులో తీసుకున్నటువంటి కార్బనిక ద్రవం వాతావరణ పీడనానికి, దీని యొక్క పీడనము వాతావరణ పీడనానికి సమానమైనప్పుడు ఈ ద్రవం అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. మరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాష్పాలు అనేవి ఈ గొట్టము గుండా ప్రవహించి రిసీవర్లోనికి సంగ్రహించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా లభించినటువంటి ఈ ద్రవ మిశ్రమం నుండి ఇక్కడ లభించింది కదా, ఈ ద్రవ మిశ్రమం నుండి మనం ఏం చేస్తామంటే కార్బనిక ద్రవాన్ని, ఈ ద్రవ మిశ్రమం నుండి కార్బనిక ద్రవాన్ని మరియు నీటిని వేరు చేయు గరాటు ద్వారా మనం వేరు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి అంటే బాష్ప రూపంలో ఎలా వచ్చి కండెన్సర్ నుండి ద్రవ రూపంలో రిసీవర్లోకి వచ్చినటువంటి ఈ ద్రవ మిశ్రమాన్ని ఏం చేస్తామంటే నీటిని మరియు కార్బనిక ద్రవాన్ని వేరు చేయడం అనేది జరుగుతుంది. నీటిని మరియు కార్బనిక ద్రవాన్ని గరాటు ద్వారా వేరు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్బనిక మిశ్రమాన్ని
నీటిని మరియు కార్బనిక్ మిశ్రమం అంటే కార్బనిక ద్రవము మరియు నీటిని ఇక్కడ గరాటు ద్వారా వేరు చేస్తారన్నమాట. అయితే ఇక్కడ మనకి మలినాలను ఏ విధంగా వేరు చేస్తామంటే ఇక్కడ నుంచి ప్రవహించేటువంటి ద్రవము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆ రెండు ద్రవాలను నీటిని కార్బనిక ద్రవాన్ని వేరు చేయడం ద్వారా మనం మలినాలను ఇక్కడ తొలగించడం అనేది జరుగుతుంది. అయితే పూలు మరియు పండ్ల నుంచి లభించేటువంటి నూనెలను ఈ పద్ధతి ప్రకారమే శుద్ధి చేస్తారు. ఈ పద్ధతి ప్రకారమే శుద్ధి చేయడం జరుగుతుంది. ఎప్పుడు పూలు మరియు పండ్ల నుంచి తీసేటువంటి నూనెలను తయారు చేసే పద్ధతిని ఈ విధానంలోనే చేయడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతిలో కార్బనిక ద్రవం ఎక్కువగా పొందాలి అంటే దీనిలో మనకి కార్బనిక ద్రవం ఎక్కువగా పొందాలి అంటే అణుభారం ఎక్కువగా ఉండాలి. దానికి అణుభారం అనేది ఎక్కువగా ఉండాలి. అయితే ద్రవ బాష్పపీడనము 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తగినంత ఎక్కువగా ఉండవలను. అంటే ద్రవ బాష్పపీడనము అంటే ఇక్కడ ఇది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇది ద్రవ రూపంలో అంటే వాయు రూపంలో మారాలి అంటే మన ఇక్కడ ఎక్కువ డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి అందించాలి. అంటే ఉష్ణోగ్రతను ఎక్కువగా అందించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బనిక ద్రవం వాయు రూపంలో దీని కొట్టకుండా కండెన్సర్ ద్వారా ప్రవహించి ఇక్కడ చల్లబడి మనకి రిసీవర్లోకి చేరడం జరుగుతుంది. రిసీవర్లోకి వచ్చినటువంటి ఈ ద్రవ మిశ్రమాన్ని నీరు మరియు కార్బనిక ద్రవాల కింద గరాటు ద్వారా వేరు చేస్తారు. నీరు మరియు కార్బనిక ద్రవాల కింద గరాటు ద్వారా వేరు చేయడం అనేది జరుగుతుంది. అయితే పూలు మరియు పండ్లు లభించేటువంటి నూనెల తయారీలో ఈ పద్ధతిని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో కార్బనిక ద్రవం ఎక్కువగా పొందాలి అంటే అణుభారం అనేది ఎక్కువగా ఉండాలి. అణుభారాలు అనేవి ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ద్రవ బాష్పపీడనము 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తగినంత ఎక్కువగా ఉండవలను. అంటే ద్రవ బాష్పపీడనం అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎక్కువగా ఉండవలను. ఈ విధంగా మనకి వాటర్ డిస్టిలేషన్ ఆఫ్ వేపర్ అంటే వేపర్ డిస్టిలేషన్ ఆఫ్ వాటర్ ఈ విధంగా మనం చూస్తాం. అంటే బాష్పసేదనము జల బాష్పసేదనం అనేది ఏ విధంగా చేస్తామనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇది దానిలో ఉన్నటువంటి ఒక మెథడ్. ఇది రైట్. నెక్స్ట్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. నెర్నెస్ట్ వితరణ నియమం నెర్నెస్ట్ వితరణ నియమము నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. దీన్ని మనం చూసుకున్నట్లయితే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఇది కనుక మనం చూసుకున్నట్లయితే రెండు అమిశ్రణీయ ద్రవాలు కనుక తీసుకుని ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నప్పుడు రెండు కూడా ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నప్పుడు దానికి ఒక ద్రావితాన్ని కనుక మనం కలిపితే కలిపినప్పుడు రెండు ద్రవాలలో ద్రావితము ఏ విధంగా పంపిణీ అవుతుందో ఈ నెర్నెస్ట్ వితరణ నియమం అనేది తెలుపుతుంది. దీనికి మనం ఇందాక ఎగ్జాంపుల్ కూడా చూడడం జరిగింది. ఏమిటి అంటే చెప్తాను చూడండి. నీరు మరియు CCl4 చూసుకుంటే ఇవి రెండు కూడా అమిశ్రణీయ ద్రవాలు. ఈ రెండు కూడా అమిశ్రణీయ ద్రవాలు. అయితే ఈ రెండింటికి ఒక ద్రావితాన్ని కనుక మనం కలిపినట్లయితే
ఒక ద్రావితాన్ని కనుక మనం కలిపినప్పుడు ఆ ద్రావితము ఈ రెండింటిలోనూ రెండు ద్రవాలలోనూ ఏ విధంగా పంపిణీ అవుతుందో ఈ నెర్నెస్ట్ వితరణ నియమము తెలుపుతుంది. నెర్నెస్ట్ వితరణ నియమం అనేది మనకి తెలుపుతుంది. అయితే రెండు అమిశ్రణీయ ద్రవాలు A, B అనుకున్నట్లయితే A, B అని అనుకుంటే ఒకదానిలో ఒకటి పరస్పరం కలిసి ఉన్నప్పుడు దానికి ఒక ద్రావితాన్ని కలిపిన ఒక ద్రావితాన్ని కనుక మనం కలిపినప్పుడు ద్రావిత పరిమాణంతో సంబంధం లేకుండా, అంటే ద్రావితం మనం ఎంత పరిమాణంలో కలిపామో దానితో సంబంధం లేకుండా స్థిర ఉష్ణోగ్రత వద్ద రెండు ద్రావణాలలోనూ ద్రావిత గాఢతలు స్థిర నిష్పత్తిలో ఉండునట్లు, అంటే రెండింటిలోనూ కూడా ఈ ద్రావకం యొక్క కాన్సన్ట్రేషన్ స్థిర నిష్పత్తిలో ఉండునట్లు వితరణ చెందుతుంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి ఈ రెండింటిలోనూ కూడా స్థిర నిష్పత్తిలో గాఢతలు ఉండే విధంగా, అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఈ ద్రావితం అనేది డిజాల్వ్ అయిన తర్వాత రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్స్ స్థిర నిష్పత్తిలో ఉండే విధంగా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీనిని వితరణ నియమం అని అంటారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ద్రావితాన్ని కలుపుతున్నామో ఈ ద్రావితము ఈ రెండు ద్రవాలలో కరిగిపోయినప్పటికీ ఈ రెండింటి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉండే విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీన్నే వితరణ నియమము అని అంటారు. దీని ఫార్ములా కనుక మనం చూసుకుంటే CA/CP is equal to K స్థిరాంకం. రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అన్నమాట. అంటే A, B రెండు అమిశ్రణీయ ద్రవాలు అయితే వాటి యొక్క గాఢతల స్థిర నిష్పత్తి, అంటే వాటి యొక్క గాఢతలు స్థిరంగా ఉండే విధంగా మనకి ద్రావకం యొక్క వితరణ జరుగుతుంది. దీన్ని ఏమన్నారంటే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అని అంటారు. అయితే ఇక్కడ CA is equal to ద్రావితం యొక్క గాఢతలు, ఇక్కడ ఎలా తీసుకుంటామంటే CA/CP అంటే is equal to ద్రావితం యొక్క గాఢతలు. B is equal to చూడండి, ద్రావణ కలిసిపోలే కాబట్టి ద్రావితం యొక్క గాఢతలు అని తీసుకుంటాం. దీన్నే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, అంటే దీని డెఫినేషన్, దీని యొక్క ఫార్ములా తీసుకుని మనం ఇట్లా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ లా యొక్క అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు. ఈ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అప్లికేషన్ కనుక మనం చూస్తే నెర్నెస్ట్ వితరణ నియమ అనువర్తనాలు. వితరణ నియమ అనువర్తనాలు ఇవి కనుక మనం చూస్తే ద్రావణిలో ద్రావితం యొక్క విఘటనమును తెలుసుకొనవచ్చును. ద్రావణిలో ద్రావితం యొక్క విఘటనము అంటే ద్రావణిలో ద్రావితము ఎంత కలిసింది అనేది మనం తెలుసుకోవచ్చును. దాంతోపాటు అణుస్థితిలో అంటే విఘటనంలో మార్పు లేనప్పుడు వితరణ నియమము K is equal to C1/C2. అంటే ఇక్కడ ఏమంటాడంటే మనకి ద్రావణిలో ద్రావితం యొక్క విఘటనాన్ని తెలుసుకోవచ్చును. అంటే ఇది ఎంత అయితే డిజాల్వ్ అయిందని తెలుసుకోవచ్చును.
రెండవది అణుస్థితిలో మార్పు లేనప్పుడు లేదా విఘటనంలో మార్పు లేనప్పుడు వితరణ నియమము A ఈజ్ ఈక్వల్ టు 1/. విఘటనంలో మార్పు లేనప్పుడు దాని యొక్క వితరణ నియమం ఏమవుతుందంటే K ఈజ్ ఈక్వల్ టు C1/C2 అవుతుంది. అదేవిధంగా ద్రావకం యొక్క స్థితి మొదటి ద్రావణిలో మార్పు లేకుండా రెండవ ద్రావణిలో విఘటన చెందినప్పుడు, అంటే ఇక్కడ మనం రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ద్రావకం యొక్క స్థితి మొదటి ద్రావణిలో మార్పు లేకుండా రెండవ ద్రావణిలో విఘటన చెందినప్పుడు ఈ నియమం ఏ విధంగా ఉంటుంది అంటే K ఈజ్ ఈక్వల్ టు C1/C2 ఇంటూ 1 - ఆల్ఫా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ద్రావణంలో మార్పు లేకుండా రెండవ ద్రావణంలో విఘటనం చెందితే అప్పుడు నియమం ఏ విధంగా ఉంటుంది అంటే C1/C2 ఇంటూ 1 - ఆల్ఫా, C1/C2 ఇంటూ 1 - ఆల్ఫా ఈ విధంగా ఉంటుంది. దీన్నే విఘటన స్థిరాంకం అవధి. రైట్. నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూస్తే ద్రావకం రెండు ద్రావణాలను ద్రావకము రెండు ద్రావణాలలోనూ మనం తీసుకున్నటువంటి ద్రావకం ఏదైతే తీసుకుంటామో అది రెండు ద్రావణాలలోనూ తక్కువగా కరిగినట్లయితే అప్పుడు నియమం ఏ విధంగా ఉంటుంది అంటే K ఈజ్ ఈక్వల్ టు S1/S2. K ఈజ్ ఈక్వల్ టు S1/S2 అంటే ద్రావకం అనేది రెండు ద్రావణాలలోనూ తక్కువగా కరిగినప్పుడు మనకి నియమం ఏ విధంగా ఉంటుందంటే S1/S2గా ఉంటుంది. S1/S2గా మనకి ఈ నియమం అనేది ఉంటుంది. ఇక్కడ S1, S2లు అనేవి ద్రావకం యొక్క ద్రావణీయతలు. S1, S2లు ద్రావకం యొక్క ద్రావణీయతలు. S1, S2లు అనేవి ద్రావకము యొక్క ద్రావణీయతలు. ఇది నిర్దిష్ట వితరణ నియమం యొక్క అనువర్తనాలు. రైట్. నెక్స్ట్ సంశ్లిష్ట అయాన్లను పరిశీలించుట. సంశ్లిష్ట అయాన్లను పరిశీలించుట. సంశ్లిష్ట అయాన్లను పరిశీలించుట. దీనిలో మనకి సంశిష్టాలు ఏర్పడటకు ఈ నియమాన్ని వర్తింపజేసే విధానం ఏ విధంగా ఉంటుంది? సంశిష్టాలు ఏర్పడాలంటే ఈ నియమాన్ని ఏ విధంగా వర్తింపజేస్తారంటే ఎగ్జాంపుల్గా టెట్రా ఎమైన్ కాపర్ 2 అయాన్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే టెట్రా ఎమైన్ కాపర్ అయాన్, టెట్రాఎమైన్ కాపర్ 2 అయాన్. రైట్. ఇందులో చూసుకుంటే మనకి టెట్రాఎమైన్ కాపర్ 2 అయాన్, ఇందులో మనకి కాపర్ సల్ఫేట్ తీసుకుని దాంట్లో 4 అమ్మోనియం అయాన్స్ 4 అమ్మోనియం మాలిక్యూల్స్ తీసుకుని మనం చర్య కనుక చేసినప్పుడు
కార్బన్ సల్ఫేట్, రైట్. చేస్తే మనకి విఘటన చర్య జరిగి ఏమి ఏర్పడుతుందంటే NH3 NH3 of 4 రైట్. ఈ విధంగా మనకి టెట్రాహైడ్రైడ్ కాపర్ 2 అయాన్ సంశ్లిష్ట అయాన్లను ఇక్కడ మనం దీని ద్వారా పరిశీలించవచ్చును. సంశ్లిష్ట అయాన్లు ఏర్పడే విధానాన్ని మనం ఈ వితరణ నియమం ద్వారా పరిశీలించవచ్చును. సంశ్లిష్ట అయాన్లు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని ద్వారా మనం దీంట్లో పరిశీలించడం అనేది జరుగుతుంది, రైట్. నెక్స్ట్ వితరణ సూచికలు. Distribution of indicators. వితరణ సూచికలు, రైట్. ఇందులో అయోడిన్ నీరు మరియు CS2ల మధ్య వితరణ చెందినప్పుడు అయోడిన్ నీరు, అయోడిన్ నీరు మరియు CS2, అయోడిన్ మరియు నీరు CS2ల మధ్య డిస్ట్రిబ్యూషన్ కనుక చెందినప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అయోడిన్ అనేది నీరు మరియు CS2ల మధ్య వితరణ చెందినప్పుడు వితరణ గుణకం విలువ సుమారు 400గా ఉంటుంది. వితరణ గుణకం విలువ సుమారు 400 ఉంటుంది. అయితే అయోడిన్ అత్యల్ప గాఢతలో ఉన్నటువంటి జలద్రావణానికి రంగు ఉండదు. అంటే అయోడిన్ అనేది తక్కువగా ఉన్నటువంటి జలద్రావణానికి రంగు ఉండదు. అత్యల్ప గాఢత కలిగి ఉన్నటువంటి దానికి రంగు ఉండదు. అంటే అయోడిన్ అత్యల్ప గాఢతలో ఉన్నటువంటి జలద్రావణానికి రంగు ఉండదు. దీనికి కొద్దిగా CS2ను కలిపి గిలకరించగా అంటే ఆ రంగు లేని దానికి ఏం చేస్తారంటే కొద్దిగా CS2ను కలిపి గిలకరించినట్లయితే జలద్రావణము అంటే ఆ జలద్రావణంలో ఎప్పుడైతే గిలకరించామో ఆ జలద్రావణంలో I2 అయోడిన్ అనేది ఎక్కువ భాగం CS2లోకి చేరుతుంది. ఎక్కువ భాగం CS2లోకి చేరడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, అయోడిన్ అత్యల్ప గాఢతలో ఉన్నటువంటి జలద్రావణానికి రంగు ఉండదు కాబట్టి దీనికి కొద్దిగా CS2ను కలిపి గిలకరించినప్పుడు జలద్రావణంలో I2 అనేది ఎక్కువ భాగం CS2లోనికి చేరుతుంది. అందువలన CS2 ద్రావణానికి ఊదా రంగు వస్తుంది. ఇప్పుడు ద్రావణానికి ఏమవుతుంది, ఎప్పుడైతే అయోడిన్ CS2లోకి చేరుతుందో దీనికి ఊదా రంగు రావడం అనేది జరుగుతుంది. CS2 ద్రావణానికి ఊదా రంగు వస్తుంది. కనుక పిండి పదార్థాలకు లేదా పిండి ద్రావణం సూచికకు పనిచేయనటువంటి అయోడిన్ ద్రావణాలకు CS2ను కూడా సూచికగా వాడతారు. అంటే అయోడిన్ పనిచేయనటువంటి ద్రావణాలు కానీ పిండి సూచికలు కానీ ఏవైనా ఉంటే వాటికి ఈ CS2ను కూడా ఇండికేటర్గా మనకి వాడడం అనేది జరుగుతుంది. అంటే సూచికగా ఈ CS2ను కూడా వాడవచ్చును. అంటే ఏం జరుగుతుంది, మనకి అయోడిన్ అనేది నీరు మరియు CS2ల మధ్య మనకి వితరణ చెందినప్పుడు వితరణ గుణకం 400గా ఉంటుందన్నా. అయితే అయోడిన్ అనేది అత్యల్ప గాఢతలో ఉన్నటువంటి జలద్రావణానికి రంగు ఉండదు కాబట్టి దీనికి కొద్దిగా CS2ను కలిపి వాటికి గిలకరించినప్పుడు జలద్రావణంలో I2 ఎక్కువ భాగం CS2లోనికి చేరుతుంది. I2 అనేది అంటే అయోడిన్ అనేది CS2లోనికి ఎక్కువ భాగం చేరడం జరుగుతుంది. అందువలన CS2 ద్రావణానికి ఊదా రంగు వస్తుంది. అందువలన CS2 ద్రావణానికి
ఊదా రంగు వస్తుంది. కనుక పిండి ద్రావణం సూచికగా పనిచేయనటువంటి ద్రావణాలకు లేదా పదార్థాలకు మనకి CS2ను ఇండికేటర్గా వాడతారు. CS2ను ఇండికేటర్గా వాడతారు. అయితే వితరణ నియమ అవధులు, వితరణ నియమం యొక్క అవధులు కనుక మనం చూసుకుంటే దీని యొక్క అవధులు, వితరణ నియమ అవధులు స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వితరణ నియమం వర్తిస్తుంది. రెండో పాయింట్, ఏ ద్రావణంలోనైనా అణువు స్థితిలో మార్పు ఉండకూడదు. అంటే ఏ ద్రావణంలో తీసుకున్న వాటి యొక్క అణుస్థితిలో మార్పు అనేది ఉండకూడదు. దాంతోపాటు అధిక గాఢతల వద్ద ఇది వర్తించదు. అంటే కాన్సన్ట్రేషన్స్ అనేవి స్థిరంగా ఉండాలి, అధిక గాఢతల వద్ద ఇది వర్తించదు. అదేవిధంగా రెండు అమిశ్రణీయ ద్రావణాలు అయి ఉండాలి. రెండు ద్రవాలు కూడా అమిశ్రణీయ ద్రవాలు అయి ఉండాలి. రెండు ద్రవాలు కూడా ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అయ్యి ఉండాలి. అయితే సమతాస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎప్పుడు వర్తిస్తుంది? ఇది సమతాస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నియమం అనేది వర్తిస్తుంది. ఓకే, ఇది వితరణ నియమం యొక్క అవధులు. ఇప్పుడు దీంతో మనకి ఈ 5వ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. మీకు 5 యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ మరియు ఎస్ఏ క్వశ్చన్స్ రెండు కూడా మీకు గ్రూప్లో పెట్టడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.